కొన్ని ఉపసంహరించుకున్నారు. తాజాగా కొన్ని ముద్రగడ పద్మనాభం మీద ఉన్న కేసులను కూడా కోర్టు కొట్టేసిన పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలకు సరిగ్గా 2 వారాల ముందే ఆ ముద్రగడ ఇలాకా కిర్లంపూడిలోనే ఈ అంశాన్ని లేవనెత్తడం వెనక జనసేన పార్టీ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇందులో వ్యూహాలు అంటూ ఏం లేవండి. వాస్తవాలను ప్రజలకు మరొకసారి తెలియజేశారు. అది కూడా ఎక్కడికి వెళ్ళంటే ఎవరైతే నాయకుడు ఈ సంఘటనకు బాధ్యులని అనుకుంటున్నారో ఆ యొక్క నాయకుడు ప్రాంతానికి వెళ్ళి అక్కడే మాట్లాడుతుంది. బాధ్యుడేనండి, బాధ్యుడు కాదా? ఎట్లా బాధ్యుడు కూడా నేను చెప్తాను. చెప్పండి. అతను బాధ్యుడు కాదు, బాధ్యుడు కుట్రదారుడు కూడా. నేను చాలా స్పష్టంగా విపులంగా కూడా చెప్తాను దాని గురించి. ఇప్పుడు కాపు రిజర్వేషన్ ఓకే, 2014 ఎన్నికల సమయంలో కాపులు అడగలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నాడు. కాపు రిజర్వేషన్ బీసీలో పెడతా అన్నాడు. సరే, ఆయన గెలిచారు. ఆనాడు మోడీ గారు మద్దతు, పవన్ కళ్యాణ్ గారి మద్దతు. కిర్లంపూడి నుంచి ఈయన తన యొక్క యాత్ర మన డిమాండ్ మొదలుపెట్టాడు. కాపు రిజర్వేషన్ అంశం మీద దాన్ని తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు ముద్రగడ గారు. బాధ్యత ఎవరు అప్పుడు ఆ రోజుల్లో ముద్రగడ గారి యొక్క ద్రోహ చింతన ఎవరు అర్థం చేసుకోలేదు, పైగా దాన్ని స్వాగతించారు. కానీ పోను ఉద్యమం ఆ రోజుల్లో అక్కడ ఆ తురి ఘటనకు ముందు ఆ జరిగిన సభలో, కొబ్బరి తోటలో జరిగిన సభలో ముందు ఎవరు వెళ్ళి కలిశారు వీరినంటే భూమర కరుణాకర్ రెడ్డి గారు కలిశారు, అంబటి రాంబాబు గారు కలిశారు. ఇక స్వయంగా ముద్రగడ గారే చెప్పారు, ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఏ రకంగా సహాయ సహకారం అందించారు కాపు రిజర్వేషన్ సమస్య సంబంధించి అని చెప్పేసి ఆయనే తన లేఖ ద్వారా సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. సో స్థానికుడైన ద్వారంపూడి పాత్ర గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే చెప్పారు ముద్రగడ గారు. ఇక్కడ నేను మీకు వాస్తవం చెప్తున్నాను. ఆ రోజు మేము కూడా స్థానికంగా మచిలీపట్నం ఏరియాలో కొంతమంది వచ్చి ఇట్లా అలా కాపు ఉద్యమం జరుగుతుంది, మరి వెళ్ళాలంటే లేదు బాబు, మాలాంటి వాళ్ళు అయితే రావు, కానీ మీలాంటి వాళ్ళు వెళ్ళండి, ఉత్సాహం ఒప్పుకున్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ జనాభా స్ట్రెంత్ కనపడకపోతే మహాత్మవాడు జనాభా చరిత్ర మాట్లాడుకునేంత సమయం బహుశా మనకి చరిత్ర కాదు, ఇది వాస్తవం తెలియాలి ప్రజలకి. ఇక్కడ ఇది తెలియాలా. చాలా మంది యువతనే మీరు వెళ్ళండి, అక్కడ కాపు జనాభా ఐక్యత చూపించడం చెప్తే కాపు జనాభా ఊహించినంత విధంగా అక్కడ గుమ్ముకూడారు. గుమ్ముకూడిన జనాభాని నువ్వు 2 నిమిషాలు కూడా సభలో మాట్లాడకుండా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు? రైలు పట్టాల మీద జాతీయ రహదారి ఉంది, దిగ్బంధనం చేయాలనుకుంటే జాతీయ రహదారిని దిగ్బంధనం చేయొచ్చు. జాతీయ రహదారి మీదకే వెళ్ళారండి, నాకు తెలిసి అక్కడికి వెళ్ళారా? రైలు పట్టాల దగ్గరికి, రైలు పట్టాల దగ్గరికి ఆయన వెళ్ళింది. ఓకే, అంటే వీళ్ళందరినీ పోగేసుకుని వెళ్ళారు అక్కడికి. ఆ వెళుతున్న సమయంలోనే ఈలోపు అల్లర మోకలు అక్కడ రైలు పట్టాల దగ్గర గుమ్ముకోవటం జరిగింది, రైలు ఆపటం జరిగింది. హఠాత్తుగా మరి రైల్లో మంటలు లెగటం మొదలైంది. ఆ మంటలు కూడాను ఎంత త్వరగా వ్యాప్తి చెందినాయి అంటే పెట్రోల్ లాంటి ఇంధనం పోస్తే తప్ప, అంటే త్వరితగతిన మండే ఇంధనం పోస్తే తప్ప మంట అంటుకొని రీతికి అంత త్వరితగతంగా ఆ యొక్క భోగిలను దహనం చేస్తుంది. అక్కడ సంఘటన జరుగుతుండదు. తర్వాత కేసులు పడి చాలా మంది కాపు జాతి యువత మీద కేసులు పడి, అవును సార్, పడిన తర్వాత కేసులు తర్వాత ఏం జరిగింది ఏంటంటే అనవసరం. అలా కాదు సార్, కేసులు వినండి. ఈ ముద్రగడ గారు కూడా ముద్దాయిగా, ప్రధాన ముద్దాయిగా కేసులు పడినాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారం మారింది. మారిన నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడుని అంత కుచ్చి రిజర్వేషన్, కాపు జాతి రిజర్వేషన్ గురించి అడిగిన నువ్వు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది పార్లమెంటు ద్వారా. బీసీ రిజర్వేషన్ అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది తప్పితే కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం కాదు. అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక పరిస్థితి మదింపు చేసుకుని శాస్త్రీయమైన పరిశోధన పరిశీలన చేసి